ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని నిర్మా మహేశ్వర స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఓంకార నాదంతో ఆలయం మారుమోగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జ్వాల తోరణం అత్యంత వైభవంగా జరిగింది. మార్కాపురం నియోజకవర్గ శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి తనయుడు కందుల విఘ్నేష్ రెడ్డి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, టీడీపీ నాయకులు గునుపూడి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. పార్వతీ సమేత నిర్మా మహేశ్వర దేవస్థానంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నేడు కందుల నారాయణ రెడ్డి గారి ఆశీస్సులతో మరి అందరూ మహిళమ్మ తల్లులందరూ ఇక్కడికి విచ్చేసి ఉదయం నుంచి అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. ఆ తండ్రి ఆశీస్సులు పొందుటకు అందరూ విచ్చేస్తున్నారు. భక్తజనం మొత్తం కూడా పొదిలి పట్టణంలో ఇది విశిష్టమైన దేవాలయం, కోరిన కోరికలకు నిలయము. అందరి మధ్యలో ఉన్నటువంటి విషయం ఈరోజు ఈ కార్యక్రమాలు అందరూ కలిసి నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఉదయాన్నే 3 గంటలకి స్వామివారి అభిషేక కార్యక్రమాలు జరిగాయి. తదుపరి అన్నదాన కార్యక్రమం జరిగింది. దాదాపు 4 నుంచి 5 వేల మంది భోంచేయడం జరిగింది. మరి ఇప్పుడు మళ్ళా జ్వాలా తోరణం మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. దీనిలో ఈ యొక్క విశిష్టత అంతా ఇంత కాదు. పార్వతీ సమేత నిర్మా మహేశ్వర దేవస్థానంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నేడు కందుల నారాయణ రెడ్డి గారి ఆశీస్సులతో మరి అందరూ మహిళమ్మ తల్లులందరూ ఇక్కడికి విచ్చేసి ఉదయం నుంచి అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మావులమ్మ